ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. నమస్కారం బాబు. నాన్న ఎలా ఉన్నావు శౌర్య? బాగున్నా మోయ. రామా, ఈ రోజు పెద్దమ్మ ఏం చేయబోతుందో తెలుసా? ఏం చేస్తుంది? మామయ్య మునుపట్ల లేచి ఆరోగ్యంగా నడవాలని నిప్పుల గుండం తొక్కబోతుంది. అమ్మా ఏంటి? మొక్కుకున్నానమ్మా, ఇలాగైనా మీ నాన్న త్వరగా లేచి నడుస్తారని నా ఆశ. నిప్పు పెట్టాల్సింది ఇంట్లో కాదు, మీ ఇద్దరి మధ్య పెట్టాలి. మిమ్మల్ని మీ అనుబంధాన్ని చూడలేక చేస్తున్నాను. అమ్మా, మీకేమైనా కోరికలు ఉంటే మనసులో కోరుకుని కొబ్బరికాయ కొట్టండి. స్వామి, ఆయన నడవటం మాకే కాదు, మా ఊరికి కూడా ఎంతో అవసరం. ఊళ్ళో సమస్యల్ని తీర్చటానికో శుభకార్యాల్లో పాల్గొనటానికో ఆయన వెళ్లలేకపోతున్నారు. పొలంలో పనులన్నీ దగ్గరుండి చూసుకునేవారు. వ్యాపారంలో ఆ మార్కెట్కి ఈ మార్కెట్కి అంటూ కాళ్లకి చక్రాలు కట్టుకుని తిరిగేవారు. కానీ ఇప్పుడు ఆ చక్రాల కుర్చీకి పరిమితమైపోయారు. అందుకే నేను నిప్పుల గుండంలో నడవాలని నిర్ణయించుకున్నాను. దయచేసి ఆయన కోలుకొని తిరిగి ఎప్పటిలాగే నడుస్తూ ఉండేలా చెయ్యి స్వామి. ఊరంతా సస్యశ్యామలంగా ఉండాలి, నా వారంతా సంతోషంగా ఉండాలి, పంటలు సమయానికి చేతికి రావాలి, ఏ ఇంట్లోనూ పొయ్యి ఆరకూడదు. నేను కోరుకునేది ఇదే.